యువతే అరకొర సమాచారంపై అయ్యర్ అసహనం. జలసౌధలో జరిగినటువంటి ఎన్డీఎస్ అథారిటీ నిపుణుల కమిటీ భేటీలో సహకరించని అధికారులు, మేడిగడ్డ అన్నారంపై సంధించిన ప్రశ్నలకు సమాధానాలు దాటివేత. తాజా మాజీ ఎన్సీలు ఇద్దరు గైర్హాజరు. ప్రేక్షక పాత్రలో కొత్త ఈఎన్సీలు ఏకబిగిన 8 గంటలు సాగిన విచారణ. రికార్డులతో ఢిల్లీకి తిరిగి వెళ్లిన నిపుణుల బృందం అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పడంలో తడబాటు. సాంకేతికంగా రికార్డులో ఉన్న వాటికి నిర్మాణంలో ఉన్న వాటికి మధ్య తేడాలు ఎందుకు లాంటి ములుకు లాంటి ప్రశ్నలకు తత్తరపాటు. పొంతనలేని వివరణలు, కప్పదాటువేత ధోరణులు. ఇది శనివారం జలసౌధలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నిర్వహించిన సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారుల తీరు పట్ల అయ్యర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏకబిగిన 8 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిపుణుల కమిటీ లేవనెత్తిన సందేహాలకు సంబంధించి అసలు నిజాలు పెదవి దాటి బయటకు రాలేదు. ప్రశ్నలు ఏ కోణం నుంచి అడిగినా కూడా సరైన రీతిలో సమాధానాలు రాబట్టలేకపోయారు. ఒక దశలో నిపుణుల కమిటీలోని సభ్యులు జుట్టు పీక్కోవాల్సి వచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల నిర్మాణం కోసం పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ అభ్యర్థన మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్గా నియమితులైన చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ వచ్చినటువంటి అధికారులు ఎవరు కూడా నోరిప్పలేదు. ఎందుకు ఇప్పుతారా? ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ చెప్పింది వేదం. కేసీఆర్ను కాదని ఎవడన్నా వేరే ఆలోచన చేసేదంటే వాళ్ళని తీసుకుపోయి ఏదో ఒక శాఖలో వాడేస్తారు. ఆనాడు భూపాలపల్లి ఐఏఎస్గా గొప్ప ప్రజా పాలకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడంటే ఆకునూరు మురళిని తీసుకొచ్చుకొని మొత్తం పురాతవాస్తు శాఖలో పడేయలేదా? అట్లాగే ఈరోజు వీళ్ళను కూడా డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన విషయంలో ఈరోజు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కాళేశ్వరం విషయంలో ఎక్కడేమన్నా మనం మాట్లాడితే కేసీఆర్కు ఆపోజిట్గా మనం ఏమైనా నిర్ణయం తీసుకుంటే కేసీఆర్ మనం ఏమన్నా అంటే మనల్ని కూడా తీసుకుపోయి ఏదో ఒక శాఖలో పడేస్తారా? ఎందుకు మనకి వీళ్ళంతా ఏం అడిగినా సూపర్ సార్ అంటే అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళందరూ కేసీఆర్ ఏదైనా మాట్లాడుతానంటే ఏ సూపర్ అనే కాడికి వచ్చిర్రు. లేదు అని అంటే అధికారులకు తెలుసు వాళ్ళని సస్పెండ్ చేసుడు, లేదంటే వాళ్ళని తీసుకుపోయి ఏదో ఒక లూప్ లైన్లో ఏదో అడవి ప్రాంతంలో వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చడం ఇట్లాంటివి చేసేదంటే కుటుంబానికి దూరంగా బతుకులంతా ఆగం చేసుకుంటూ ఎందుకు అని చెప్పేసి అందరు చేతులు కట్టుకొని నిలబడి ప్రయత్నం చేసారు తప్ప వేరే ఏం లేదు. మరి వాళ్ళని ఈరోజు ప్రశ్నించేది ఏం సమాధానం చెప్తారు? చేసిందంతా మేడిగడ్డకు సంబంధించిన కాళేశ్వరానికి సంబంధించినటువంటి నేను తీసుకున్న నిర్ణయం నా తెలివితో కడుతున్నా అని చెప్పింది కేసీఆర్. సాక్ష్యాలు ఉన్నాయి. మొత్తం దానికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ మొత్తం నాదే, నేనే ప్లానింగ్ ఇచ్చిన. ఎక్కడెక్కడ ఏ పిల్లర్ను ఎంత పొక్క తవ్వి ఎంత లోతుకు తవ్వితే ఆ పొక్క కరెక్ట్గా ఉంటుంది, ఎంత గట్టిగా ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పింది నేనే ఇంజనీర్ అని చెప్పేసి చెప్పుకున్నది కేసీఆర్. మళ్ళీ ఇవాళ వచ్చి వీళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? అసలు వాళ్ళ దగ్గర ఏం సమాధానం అండి? అయ్యా మేము ఆనాడు కేసీఆర్కు చెప్పినాము, ఆనాటి అధికారులు చెప్పినాము, ఆనాడు ఆ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరున్నా వాళ్ళకు కూడా చెప్పినాము, చెప్తే మా మాటలు పట్టించుకోలేదు. మీకు వీలుండే దమ్ముంటే వాళ్ళని అరెస్ట్ చేయరని చెప్పేసి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? మీరు చేయరు. మీరు ఒకటవుతారు. ఇప్పుడు అధికారులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఇరికించి వాళ్ళని తీసుకుపోయి జైలు పెట్టడానికి ప్రయత్నం, వాళ్ళని తీసుకుపోయి సస్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరు నోరు మెదపకుండా సపరేట్ కూర్చునే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఏం చేస్తారు? ఈరోజు జలసౌధకు సంబంధించిన విషయంలో మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నిజాలను కనుక చెప్తే ఒక స్మితా సబర్ వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఒక కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఒక కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఒక ఎల్ఎన్టీ అధినేతను అరెస్ట్ చేస్తారా? మీరు ఏం చేస్తారు? ఏం చేయరు. ఏం చేయనప్పుడు వాళ్ళు మాట్లాడేందుకు, బదనామా అవడం ఎందుకు? మీరు ఏం చేస్తారో పూరి చెప్పిన తర్వాత వాళ్ళు నోరు చెప్తారు. వాళ్ళ కనీసం నిజాలు చెప్పే అధికారులకు మీరు రక్షణ కల్పిస్తారంటే అది కూడా ఉండదు. మీరు ఆఖరి కేసీఆర్తో పొత్తు పెట్టుకొని మీరు ఒకటి ఏదంటే అధికారులు ఆగమవుతారు, వాళ్ళ కుటుంబాలు ఆగమవుతాయి, వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి, వాళ్ళ బతుకులు ఆగమవుతాయి. అసలు ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? ఐటీఐలు నైపుణ్య కేంద్రాలు 65 ఐటీఐ కేంద్రాల్లో స్కిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీతో ఒప్పందం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు అమలు చేస్తామని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం. మరి టాటా ఎడ్యుకేషన్ వాళ్ళతోని మీరు పొత్తులు పెట్టుకోవడం కన్నా ప్రభుత్వమే ఐటీఐలను సరిగ్గా ఉపయోగించుకొని ఈరోజు ఐటీఐలో చదువుతున్న విద్యార్థులు వెంటనే ఏదో ఒక కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటన్నిటిలో ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నం చేసేదంటే ఈరోజు టాటాతోనే అవసరం. విద్యా వ్యవస్థలో కూడా టాటా ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చుకొని మీరు జతగలుపుతున్నారంటే రేపటి రోజున మొత్తం పూర్తిగా ఉన్న యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కూడా టాటా చేతిలో పెట్టి వాళ్ళ చేతులతో నడిపించేది. అంటే ఆఖరికి నరేంద్ర మోడీ కూడా ప్రభుత్వాన్ని తీసుకుపోయి అంబానీకో అదానికో టాటాకో చేతిలో పెడితే అయిపోతుంది కదా. ఎంత దారుణమైన పరిస్థితి.